అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చర్యలు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. సమస్య మీదే పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దీని ఫలితాల ప్రకారము వీరికి ఒక బంధం అనేది రేపటి దూరం కాబోతుందండి. ఏ బంధం దూరం కాబోతుంది? అమ్మ చెల్లిల, అక్క కూతుర, లేక తల్లి బిడ్డ, ఇలా ఏ బంధం అయితే దూరం అవుతుందో, ఎటువంటి బంధం అనేది వీళ్ళ నుంచి రేపటి రోజు దూరం అవుతుందో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా మంచి గుణాలు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఎంత కోపం ఉన్నట్టుందంటే వాస్తవంగా ఆ కోపానికి తగినటువంటి బాధ కూడా, ప్రేమ, ఇవన్నీ కూడా ఉంటాయండి. కోపంలో బడబడ తిట్టేస్తారు, తర్వాత బాగా బాధపడతారు. అయ్యో ఇలా ఎందుకు తిట్టా అని చెప్పి నిర్ణయించుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయం జవదాటరు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటికి పైకి ఏమో చూపేందుకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి మీరు అన్ని రకాల కూడా కష్టాలను పడి ఉన్నారండి. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. అయినా కూడా వీరిని మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు, అలాగే అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. గతంలో అయితే అయిపోయిన పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజు పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి మీకు కొంచెం రిలాక్స్ అయినట్లు కనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజు కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలుగుణం ఎక్కువగానే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎటువెత్తులు పడిపోతారు. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు ఆడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ పరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా కుటుంబమే ప్రధానమని చెప్పి అనుకుంటారు. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉందని వీళ్ళని నడిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీరు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయి. సమాజంలో ఏదైనా కానీ పనికొచ్చేటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. మనకే కాదు నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలనే, మన ఆలోచన ఉండాలనేటువంటి మంచి దృక్పథంతో ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం అనేది మీకు బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా అయినాక కూడా అదే వీరికి విజయం అయితే రోధించబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల అనుకూలంతో పాటు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి లేదు అనేటువంటి కొరవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు. మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పుకోవాలి. అయితే వీరి కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదండి. అదృష్టం అనేది వీరికి ఆవిడ దూరంలోనే ఉంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాక చాలా ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి రోజు అండి. రేపటి రోజున మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించి కనుక్కుంటే
ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుందంటారు కదా, అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు అనే పన్నెటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు. విద్యార్థులు కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి కళ నెరవేరటము చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులు మా సంతానం ఇంత మంచి గొప్ప పేరు ప్రతిష్ట తీసుకొచ్చారని చెప్పి మీరు అనుకునేలాగా మీ బిహేవియర్ ఉంటుందన్నమాట. అలాగే ఇక రేపు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటే కనుక మీకు ఇంకా ఐశ్వర్యం తిరుగులేదండి. ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు మీరు ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు స్మరించుకుంటూ ఉండండి. ఇక మీరు ఊహించినట్టు ధనలాభం కలగడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసిన ఇలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా త్వరలో నెరవేరుతుంది. ఇంట్లో డబ్బు కొనేటువంటి లోటు ఉండదండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా అయితే ఉండాలి. ఎందుకంటే వారెవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారికి అసలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం చిన్న చూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీరు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారికి చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతారు. అలా అడ్డు తగలటమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారు ఇంకా వాదించి మరి మీకు సంబంధం ఏమిటి, అసలు మీకు మాకు మీరు చేసినటువంటి పని ఏమి చేసినటువంటి పనికి తేడా లేదా అని చెప్పేసి మిమ్మల్ని వాదిస్తారన్నమాట. కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటే అంతవరకు ఉండండి. కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మి మోసపోయి అయ్యో ఇలా చేయకపోతే బాగుండేది, అసలు వీరికా మేము సహాయం చేస్తారంటే మనసత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారన్నమాట. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా అయితే ఉండండి. మీపై ఆధారపడి ఉంటున్నారు కాబట్టి మీరు వారికి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసేటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం కానీ మంచిదే అండి. కాకపోతే అదే ఆ సహాయం అడిగడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. పూర్తిగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వారికి అప్పగించేసిన తర్వాత మీరేం చేయాలని చెప్పండి. మీకు ఏది లేదు కదా, అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో కొంచెం ఏదైనా సరే తగ్గుముఖం పడడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో ఒత్తిడిలోనే పరిష్కారం అయితే ఉందండి. అలాగే రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైనా కానీ మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులకైతే అనవసరంగా మోసపోయి అందరూ కూడా మనవారని చెప్పి మీరు ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అందులో కూడా వచ్చాయండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని ఉండండి. ఇక అలాగే ప్రేమికులు కూడా రేపటి రోజున అంటే అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పలేము కానీ కొంచెం అయితే మీకు అంత అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరీమణులు ఉంటారో ఇంట్లో వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరమయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. ఏదైనా ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవడం కానీ ఒకరినొకరు ఏదైనా మాటలు పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండాలంటే దాన్ని వాళ్ళు ఒక మాట అన్నా కానీ మీరు రియాక్ట్ అవ్వకుండా మనోళ్ళే కదా అని చెప్పి సైలెంట్గా ఉంటే మాత్రము మీకు ఏదైనా రాంతమే జరగకుండా ఉంటుందండి. గొడవ దిగేసి మాకు ఇది కాదు కానీ మాత్రము చేయకండి. బంధాన్ని నిలుపుకుంటే మాత్రం ఒక అడుగు తగ్గటం తప్పు లేదండి. రేపటి రోజు మాత్రం ఏదైనా సరే ఒక మాటను మాత్రం నిలకడగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే మంచిదన్నమాట. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రయోజనకరమైన రోజు అండి. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి అయితే పొందుతారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రేపటి రిలాక్స్ అయ్యే క్షణాలు కూడా గడుపుతారు. మీ ప్రియమైన వారి యొక్క కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. రేపటి రోజున మీరు మీ జీవిత భాష సమయం గడిపారని బయటకు తీసుకెళ్దాం అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల మరో కారణం వల్ల మీరు వేలకు తయారవ్వలేకపోతారు కానీ మీ జీవిత భాష మీకు సాయపడి గట్టెక్కిస్తారు. మీ యొక్క చెడు అలవాట్లు మిమ్మల్ని వెనకలాగుతాయండి. కాబట్టి చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించండి. మీకు అందగా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల అందగా కూడా మీకు ఆర్థికంగా కలిసి వస్తుందండి. వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా కూడా పిండి దీపాలు వెలిగించి స్వామివారి యొక్క వజ్ర కవచం పారాయణ చేసినట్లయితే మీకు రుణవిముక్తులు అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మరి తెలిసిన రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.